అది మహాభారత యుద్ధ 13వ రోజు. అర్జునుడు అందుబాటులో లేని రోజు. అర్జునుడిని అందుబాటులో లేకుండా చేసిన రోజు. ఆచార్య ద్రోణుడు పద్మవ్యూహాన్ని రచించాడు. అదే పద్మవ్యూహంలో ధర్మరాజుని బందీగా చేసి పాండవులను యుద్ధం మరియు రాజ్యం రెండూ కోల్పోయేలా చేద్దామని పన్నాగం పన్నారు. అలాంటప్పుడు ఈ కౌరవ సేనని ఆపగలిగేవారు ఎవరూ లేరు అని అనుకున్న రోజున సుభద్ర కుమారుడైన అభిమన్యుడు తనకి పద్మవ్యూహంలోకి ప్రవేశించడం తెలుసు అని తన పెదనాన్నైన ధర్మరాజును కాపాడడం కోసం యుద్ధంలోకి దిగాడు. ఈ రోజుటి వీడియోలో మనం అభిమన్యుడు ఎందుకు పద్మవ్యూహంలోకి ప్రవేశించవలసి వచ్చింది మరియు అభిమన్యుడు ఎలా చనిపోయాడు అనే దాని గురించి తెలుసుకుందాం. మన ఛానల్లో ఈ వీడియోకి ముందు అప్లోడ్ చేసిన భీష్ముని వీడియో చూస్తే మీకు ఈ వీడియో మీద మరింత క్లారిటీ వస్తుంది. 8వ రోజున భీష్ముడు అంపశయ్యపై ఉన్నప్పుడు కౌరవ సేనకు సైన్యాధిపతిగా ఎవరిని చేద్దామని దుర్యోధనుడు ఆలోచిస్తూ తన మిత్రుడైన కర్ణుడిని చేద్దామని ఆలోచించినప్పుడు ఒక సూతపుత్రుడైన కర్ణుడు ఈ మహాసేనకు సైన్యాధిపతిగా ఉంటే తాము యుద్ధం చేయలేమని ద్రోణాచార్యుడు మరియు కులగురు కృపాచార్యుడు చెప్తారు. అప్పుడు చేసేదేమీ లేక యుద్ధం గెలవాలంటే ఖచ్చితంగా ద్రోణాచార్యుడు మరియు కృపాచార్యుడు లాంటి వీరులు తమ సైన్యంలో ఉండాలి కనుక దుర్యోధనుడు ద్రోణాచార్యుడినే సర్వసైన్యాధ్యక్షుడిగా నియమిస్తాడు. అలా యుద్ధం సాగుతూ 12వ రోజుకు వచ్చేసరికి దుర్యోధనుడు ద్రోణాచార్యుడి వద్దకు వెళ్ళి, ఆచార్య, మీరు మా వైపు యుద్ధం చేస్తున్నారా లేక ఆ పాండవుల తరపున యుద్ధం చేస్తున్నారా? మీరు చేసే యుద్ధం వల్ల ఎవ్వరికీ విజయం లేకుండా పోతూ ఉంది. మీరు ఈ హస్తినాపురానికి బానిస లేక పాండవులకు బానిస అని అడగ్గా చేసేదేమీ లేక దుర్యోధనుడు రేపు ఎట్టి పరిస్థితిలోనూ ధర్మరాజుని బందీని చేసి ఈ యుద్ధానికి స్వస్తి పలుకుతాను అని దుర్యోధనుడికి సెలవివ్వగా సరేనని దుర్యోధనుడు వెళ్తాడు. ద్రోణాచార్యులు వారు దుర్యోధనునితో నేను ఈరోజు పద్మవ్యూహం రచించాలి అని అనుకుంటున్నానని చెప్పగా అర్జునుణ్ణి అక్కడి నుండి దూరం చేయాలనే ఉద్దేశంతో సుశర్మ అర్జునుణ్ణి ధర్మరాజు దగ్గర నుండి దూరంగా తీసుకోబోయే ప్రయత్నంలో సఫలమై తీసుకొని వెళ్తాడు. అప్పుడు దుర్యోధనుని బందీగా చేసి ద్రోణాచార్యుడి యుద్ధానికి స్వస్తి పలకాలని చూడగా పాండవ సేన మొత్తం కుమిలిపోవడం మొదలు పెడుతుంది. ఎందుకంటే దుర్యోధనుడు మరియు ద్రోణాచార్యుడు రచించినది పద్మవ్యూహం కాబట్టి. ఈ పద్మవ్యూహాన్ని ఛేదించడం భూమి మీద కేవలం నలుగురికి మాత్రమే తెలుసు. ఒకటి దుర్యోధనుడు సేనాపతి అయిన ద్రోణాచార్యుల వారైతే, మరొకరు అర్జునుడు, శ్రీకృష్ణుడు మరియు శ్రీకృష్ణుడి కొడుకైన ప్రద్యుమ్నుడు మాత్రమే. కృష్ణుడు ఎలాగూ అర్జునుడితోనే ఉన్నాడు గనుక శ్రీకృష్ణుడు అర్జునుడు లేరు. ప్రద్యుమ్నుడికి ఈ పద్మవ్యూహాన్ని ఛేదించడం తెలిసినప్పటికీ అక్కడ యుద్ధంలో అందుబాటులో లేడు. కాబట్టి ఇక ఎట్టి పరిస్థితిలోనూ ధర్మరాజుని బందీగా చేసి యుద్ధాన్ని గెలవడం ఒక్కటే మిగిలింది అని దుర్యోధనుడు ఎంతో సంబరాలు పొందుతున్నాడు. అలాంటప్పుడు మహాభారత యుద్ధంలో తన పెదనాన్నకు అండగా అభిమన్యుడు వస్తాడు. అభిమన్యుడు గర్భంలో ఉన్నప్పుడు ఒకనాడు సుభద్రాదేవి నాకు కూడా యుద్ధం గురించి చెప్పమని అర్జునుని అడగ్గా, ఈ ప్రపంచంలో ఎవ్వరికీ తెలియని కొంతమందికి మాత్రమే తెలిసిన పద్మవ్యూహం గురించి చెప్తాను అని చెప్పి పద్మవ్యూహంలోకి ప్రవేశించడం వరకు చెప్తూ ఉంటాడు. కానీ అదే సమయంలో శ్రీకృష్ణుడు వచ్చి శ్రీకృష్ణుడికి మేనల్లుడి చేతిలో చావు రావచ్చు అని అనుకుంటాడు. నిజానికి కంసుడికి ఎలాగైతే శ్రీకృష్ణుడు మేనల్లుడో, శ్రీకృష్ణుడి చేతిలోనే కంసుడు ఎలాగైతే వధింపబడ్డాడో అది గుర్తొచ్చి సుభద్రాదేవిని తన మాయాజాలంతో నిద్రపోయేలా చేస్తాడు. దీనివల్ల అభిమన్యుడికి కేవలం పద్మవ్యూహంలోకి ప్రవేశించడం మాత్రమే తెలుస్తుంది. తర్వాత తను నిద్రపోవడం వల్ల, సుభద్రాదేవి నిద్రపోవడం వల్ల అభిమన్యుడికి కూడా అది ఛేదించడం అనేది తెలియదు. ఆ రోజున ద్రోణాచార్యులు వారు అభిమన్యుడిని
చూసి ఇతడికి పద్మవ్యూహం ఛేదించడం కూడా తెలుసా అన్నట్లుగా యుద్ధం చేస్తాడు. పాండవులందరితోనూ నాకు పద్మవ్యూహంలోకి ప్రవేశించడం మాత్రమే తెలుసు అని అభిమన్యుడు చెప్పినప్పుడు ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు నీ వెంట మేముంటాము అని చెప్పగా యుద్ధం చేయడానికి పద్మవ్యూహాన్ని ఛేదిస్తూ తనకు ఎదురు వచ్చిన ప్రతి ఒక్క సైనికుణ్ణి చంపేస్తూ అర్జునుడే యుద్ధం చేస్తున్నాడా అని ద్రోణాచార్యులు వారు అనుకునే విధంగా యుద్ధం చేస్తాడు. తన యుద్ధంలో భాగంగా దుర్యోధనుని కుమారుణ్ణి వధిస్తాడు. ఇది చూసి దుర్యోధనుడు ఎంతో కోపం తెచ్చుకొని అధర్మ యుద్ధానికి పాల్పడతాడు. ఆ అధర్మ యుద్ధంలో భాగంగా ద్రోణాచార్యులు, కృపాచార్యుడు, దుర్యోధనుడు, కర్ణుడు, జయద్రథుడు అందరూ కలిసి ఒకటేసారి అభిమన్యుడి మీద దాడి చేయడం వల్ల అభిమన్యుడు మరణిస్తాడు. ఆ రోజు అభిమన్యుడే లేకపోయి ఉంటే ఆ రోజే యుద్ధం ఆగిపోయేది. ఆ రోజు యుద్ధం ఆగిపోయి పాండవులు ఓడిపోయేవాళ్ళు. ఇలాంటి కష్ట సమయంలో అభిమన్యుడే పాండవ సేనను ఒక రకంగా గెలిపించిన వాడవుతాడు. చివరకు దుర్యోధనుడు తను అనుకున్న విధంగా ధర్మరాజును బందీ చేయలేకపోతాడు. చివరగా దుశ్శాసనుడి కొడుకైన లక్ష్మణుడి చేతితో అభిమన్యుడు చంపబడతాడు. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్